మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. భారతదేశంలో రోజు రోజుకి డయాబెటీస్ అనేది పెరుగుతూనే ఉంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఇలా తేడా లేకుండా చాలా మందిలో మనం ఇది చూస్తూనే ఉన్నాం. అసలు ట్రీట్మెంట్ ఉందా లేదా అన్న సంగతి దీని మీద జరుగుతూనే ఉన్నాయి డిస్కషన్స్ ఇవన్నీ కూడా. అయినప్పటికీ కూడా చిన్నపిల్లల్లో ఎక్కువగా చూడటం కూడా చాలా బాధాకరమైన విషయం. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ ఎరుకలపాటి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, డయాబెటీస్ రోజు రోజుకి ఇండియాలో పెరిగిపోతూనే ఉంది. చిన్నపిల్లల్లో కూడా మనం ఎక్కువ చూస్తూ ఉన్నాం అండి. మెయిన్ రీజన్స్ ఏంటి అంటే సీనియర్ ఎండోక్రినాలజిస్ట్గా మీరు ఏం చెప్తారు సార్? రీజన్స్కి వెళ్ళబోయే ముందు అసలు మనం ఇప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాం అనేది తెలుసుకుంటాం అనేది చాలా అవసరం. కొన్ని అంకెలు కనుక మనం కనుక చూసినట్లయితే గణాంకాలు, ఇవాళ రోజున భారతదేశంలో సుమారు 10 కోట్ల మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు. 10 కోట్ల మంది. దురదృష్టమైనటువంటి విషయం ఏంటంటే వీళ్ళే కాకుండా ప్రీ డయాబెటీస్ అంటే డయాబెటీస్ రాబోయే ముందు జస్ట్ కొంచెం అంటే నార్మల్కి డయాబెటీస్ మధ్య ఉండేటువంటి స్టేజ్ని మనం ప్రీ డయాబెటీస్ అని చెప్పుకుంటాం. కాబట్టి వాళ్ళు ఇంకో 14 కోట్ల మంది సుమారు ఉన్నారు. అంటే టోటల్గా మనం చూసినట్లయితే మొత్తంగా 24 కోట్ల మంది ఉన్నారు. మన భారతదేశపు టోటల్ జనాభా కనుక ఒక 140 కోట్లు అయితే 140 కోట్లు 10 కోట్ల మందికి ఈ యొక్క షుగర్ వ్యాధో లేకపోతే ప్రీ డయాబెటీసో ఉంది ఆల్రెడీ. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చాలామందికి వాళ్ళకి ఆల్రెడీ ఉన్నటువంటి విషయం తెలియదు. అది తెలియకపోతే ఇంకా సమస్య. ఎందుకంటే తెలిస్తే కనీసం సరైనటువంటి మందులు వాడుకుని దానికి సరి అయినటువంటి చికిత్స తీసుకుంటే వాళ్ళకి ఆ షుగర్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా వాళ్ళకి అసలు డయాబెటీస్ ఉందనే తెలియదు అనుకోండి, అది ఇంకా దురదృష్టకరమైనటువంటి విషయం, ప్రమాదకరమైనటువంటి విషయం కూడా మనకు తెలుసుకోవాలి. దాంతోపాటు అసలు ఇదంతా ఎందుకు వస్తుందని కనుక చూసినట్లయితే ఒబేసిటీ గణాంకాలు కనుక చూసినట్లయితే అంటే ఊబకాయానికి సంబంధించినటువంటి గణాంకాలు కనుక మనం కనుక చూసినట్లయితే భారతదేశంలో సుమారు 25 కోట్ల మంది ఒబేసిటీ బారిన ఆల్రెడీ పడి ఉన్నారు. సెంట్రల్ ఒబేసిటీ అని చెప్పి ఇంకొక టర్మ్ వాడుతుంటాం మేము మెడికల్ భాషలో. అంటే ఏంటంటే చూడటానికి బాగానే ఉంటారు కానీ పొట్ట మాత్రం ఎక్కువగా ఉంటుంది. అంటే ఓవరాల్ వాళ్ళ వెయిట్ ఎక్కువ ఉండకపోవచ్చు కానీ ప్రపోర్షనేట్గా కనుక చూసినట్లయితే బొజ్జో పొట్టో ఏదైతే ఉందో అది ఎక్కువగా ఉంటుంది. అబ్డామినల్ గర్త్ ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళకి డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ ఎక్కువ, అలానే గుండె జబ్బులు వచ్చేటువంటి రిస్క్ ఎక్కువ, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఎక్కువ, కొలెస్ట్రాల్ ఉండేటువంటి అవకాశం ఎక్కువ. ఇలాంటి వాళ్ళు కనుక చూసుకున్నట్లయితే 35 కోట్ల మంది ఉన్నారు. అంటే ఏ రకంగా చూసినా సరే మినిమం 25 కోట్ల మంది. మనం సెంట్రల్ ఒబేసిటీని కనుక చూసుకున్నట్లయితే 35 కోట్ల మంది. అంటే వీళ్ళందరికీ కూడా ముందు డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం. అలా మనం ఓవరాల్గా చూసినట్లయితే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అని ఏదైతే చెప్తూ ఉంటాం, డయాబెటీస్, ఒబేసిటీ, కొలెస్ట్రాల్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, గుండెకి సంబంధించినటువంటి సమస్యలు, ఇట్లాంటి సమస్యల వల్ల మనం ఇప్పుడున్నటువంటి జనరేషన్ ముందు తరాలకు కూడా వీటి బారిన పడి ఒక రకంగా మనం ఒక ఇనేబుల్ టు వర్క్ అని చెప్పి చెప్తా ఉన్నాం, ఇనేబిలిటీ టు వర్క్ అని చెప్పి అటువంటి పరిస్థితికి మనం గురయ్యేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి మనం ఈ యొక్క డయాబెటీస్ని, ఒబేసిటీని, ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సీరియస్గా తీసుకోవాలి. లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేటువంటి పదం వాడని మీరు గమనిస్తే అంటే జీవన శైలికి సంబంధించినటువంటి జబ్బులు. ఎందుకు ఇవి జీవన శైలికి సంబంధించినటువంటి జబ్బులు, ఎందుకు అసలు ఈ సమస్యలు వస్తున్నాయి అని కనుక చూసినట్లయితే డయాబెటీస్ అంటే టైప్ 2 డయాబెటీస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని గురించి ఎక్కువగా మాట్లాడుకుందాం. ఈ యొక్క డయాబెటీస్కి ముఖ్యంగా 2 కారణాలని చెప్పుకోవచ్చు. ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్స్. భారతదేశంలో ఉండేటువంటి మనందరికీ కూడా మనం క్యారీ చేసేటువంటి జన్యువుల వల్ల, జెనెటిక్ కాజెస్ వల్ల మనందరికీ షుగర్ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాన్ని మనం మారలేం. జెనెటిక్ కాజెస్ని మనం ఈ రోజునైతే మాడిఫై చేయలేము, ముందు మార్చొచ్చేమో. బట్ యాజ్ ఆఫ్ మార్చ్ 2024 మన చేతుల్లో అయితే లేదు ఆ జీన్స్ని మార్చేటువంటి టెక్నాలజీ. కాకపోతే ఈ మాడిఫైయబుల్ కాజెస్ని కనుక చూసుకున్నట్లయితే, మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ని కనుక చూసుకున్నట్లయితే ఎన్వైరన్మెంటల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మాడిఫై చేసుకోవచ్చు. ఎన్వైరన్మెంటల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? మనం తినేటువంటి తిండి, మనం పోయేటువంటి నిద్ర లేదా పోనటువంటి నిద్ర, అలానే అలానే మనం చేయాల్సినటువంటి వ్యాయామం, ఓకే, ఈ మూడింటిని తీసుకోవాల్సి ఉంటుంది. అవే కాకుండా ఇంకా చెప్పుకోవాలంటే మనం అసలు ఓవరాల్గా ఎలాంటి జీవనశైలిని అవలంబిస్తున్నాం. మనం సిగరెట్లు తాగుతున్నామా,
అలానే మనం ఎప్పుడు ఒకే చోట కూర్చుని టీవీలు చూస్తా లేకపోతే మొబైల్ ఫోన్ చూస్తూ స్పెండ్ చేస్తున్నామా, లేకపోతే ఒకే చోట గంట సేపు కూర్చున్నా కూడా వాళ్ళందరికీ షుగర్ వ్యాధులు, గుండె జబ్బులు, లేకపోతే కొలెస్ట్రాల్ సమస్యలు, లేకపోతే బ్లడ్ ప్రెషర్లు, డయాబెటీస్లు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉందని చెప్పి మనందరికీ తెలుసు. తెలిసిన వాళ్ళు కూడా అక్కడే ఎక్కడో చోట కూర్చుంటాం. అది వాళ్ళ యొక్క వృత్తిరీత్యా కావచ్చు, లేకపోతే ప్రవృత్తి రీత్యా కావచ్చు. ఒకే చోట 2 గంటలు 3 గంటలు టైం కూడా తెలియదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తుంటేనో, లేకపోతే ఇప్పుడు మీరు చేసేటువంటి వీడియోస్ చూస్తుంటేనో కొన్ని మంచివి కావచ్చు, కొన్ని చెడువి కావచ్చు. అంటే చెడు చేసేటువంటివి డైరెక్ట్గా అవి చెడు చేయవు, కానీ ఇండైరెక్ట్గా అవి చెడు చేయొచ్చు. అట్లాంటి వాటిని గంటలు కన్నా చూస్తూ ఉంటే వాళ్ళకి ఏంటంటే సమయం తెలియదు. అసలు బయట ఏం చేయాలి, మనం బయట వాకింగ్కి వెళ్ళొచ్చు, లేకపోతే సరదాగా స్నేహితులతో కాసేపు స్పెండ్ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని కూడా పూర్తిగా మర్చిపోయి కనుక మనం ఈ ఫోన్స్కి బానిసలు, ఈ గ్యాడ్జెట్స్కి మనం బానిసలు అయిపోతే మనం ముందు ఈ షుగర్ వ్యాధికి, లేకపోతే ఒబేసిటీకి, లేకపోతే బ్లడ్ ప్రెషర్ సమస్యలకి, కొలెస్ట్రాల్ సమస్యలకి, గుండె జబ్బులకి, బ్రెయిన్ స్ట్రోక్స్కి, వీటన్నిటి కూడా బానిసలు అవుతాం. కాబట్టి ఇవాళ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఈ జబ్బులు రాకుండా ఉండాలి అని అంటే మన చేతుల్లో ఏదైతే ఉందో అది మనం చేయాలి. మన చేతుల్లో ఏది ఉంది? సరైనటువంటి ఆహారం తింటాం, అది కూడా మితంగా తింటాం. ఓకే, అలానే ప్రాసెస్ ఫుడ్స్ లాంటి వాటిని తగ్గించడం, ఇట్లాంటి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆహారం విషయానికి వచ్చినట్లయితే. ఇక వ్యాయామం విషయానికి వచ్చినట్లయితే కనీసం రోజుకి గంట సేపు అయినా సరే వడివడిగా నడవటం, లేకపోతే ఈత కొట్టడం, లేకపోతే షటిల్ ఆడటం, మీకు ఏది ఇష్టమైతే అది ఒక గంట సేపు మాత్రం చేయాలి. ఓకే, ఇక మూడో విషయం ఏంటంటే సరైనటువంటి సమయాన్ని నిద్రపోవటం. 10ంటికి నిద్రపోయేటువంటి వాళ్ళు రాత్రిళ్ళు ఇవాళ దురదృష్టవశాత్తు పల్లెటూళ్ళలో కూడా తక్కువ అయిపోయారు. ఒక రోజు ఇదివరకు రోజుల్లో ఏంటంటే పల్లెటూళ్ళలో 8ంటికల్లా నిద్రపోయేవాళ్ళు. సో ఈ పట్టణాల్లో ఏంటంటే 9-10 పడుకునేవాళ్ళు. ఇప్పుడు అది కాస్త పల్లెటూళ్ళలో కూడా 10 దాటిపోతుంది. పట్టణాల్లో అయితే కనుక వృత్తిరీత్యా ఎక్కువ మంది చూసినట్లయితే ఐటీ జాబ్స్, అమెరికన్ టైమింగ్స్ పనిచేస్తున్నారు కాబట్టి రాత్రి 2-3 అసలు వెంటనే భయానకంగా ఎర్లీ మార్నింగ్ నిద్ర వస్తుంది, అర్ధరాత్రులలో అసలు నిద్ర కూడా పట్టదు. ఇక దానికి తోడు ఒకసారి ఆ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయిన తర్వాత ఇంకెప్పటికీ నిద్ర పట్టదు. అది జీవితాంతం వీళ్ళు ఆ స్లీప్లెస్నెస్తో బాధపడుతూనే ఉంటారు దురదృష్టవశాత్తు. కాబట్టి ఈ యొక్క నిద్ర పోకపోవడం వల్ల కూడా జబ్బులు అనేవి విపరీతంగా వస్తున్నాయి. ఇక దాన్ని మనం బ్రేక్ చేయాలి ఎక్కడో చోట. సరైనటువంటి సమయాన్ని నిద్రపోవడం, సరైనటువంటి గంటలు 6 నుంచి 8 గంటలు మినిమం పడుకోవాలి. ఇది సరైనటువంటి నిద్ర. అది కూడా రాత్రి 2ంటికి పడుకుని మళ్ళీ పొద్దున 10ంటికి లేకపోవటం కాదు, 11ంటికి లేకపోవటం కాదు. 10ంటికి పడుకుని రాత్రి పొద్దున 6ంటికి లేకపోవటం, లేకపోతే 5ంటికి లేకపోవటం. ఇదేదో మన సనాతన ధర్మంలో చెప్పారు, భారతీయ ధర్మంలో చెప్పారు అని అవన్నీ నేను చెప్పట్లా. నేను చెప్తుంది సైన్స్ ఏం చెప్తుందో చెప్తున్నాను. సో స్లీప్ సైకిల్ ఏదైతే ఉందో, స్లీప్ డిసిప్లిన్ ఏదైతే ఉందో, స్లీప్ హైజీన్ ఏదైతే ఉందో అది సైన్స్ అదే చెప్తుంది. కాబట్టి పాతకాలంలో మన తాతలు ఎట్లయితే బతికారో, మన అమ్మమ్మలు నాయనమ్మలు ఎట్లయితే బతికారో అట్లానే మనం కూడా బతుకుదాం నిద్ర విషయంలో అని చెప్తున్నాను నేను. సో నిద్ర, వ్యాయామం, తిండి సరైనటువంటివి మనం కనుక పాటిస్తే సగం జబ్బులు మనం దూరం పెట్టచ్చు. ఇక 4వ విషయం స్మోకింగ్ చేసేటువంటి వాళ్ళల్లో షుగర్ వ్యాధి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉందని క్లియర్గా సైన్స్ చెప్తుంది. కాబట్టి ఆ స్మోకింగ్ లాంటి వాటికి కనుక దూరంగా ఉన్నట్లయితే కేవలం షుగరే కాకుండా వేరే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, క్యాన్సర్లు కావచ్చు, లేకపోతే గుండె జబ్బులు కావచ్చు, వీటన్నిటికి కూడా మనం దూరంగా ఉండవచ్చు. కొంతమేరకైనా మన చేతుల్లో ఉన్నటువంటి విషయం. కాబట్టి కనీసం ఈ 4 మనం కనుక పాటించినట్లయితే చాలా వరకు ఈ డయాబెటీస్ కేసెస్ని మనం తగ్గించుకోవచ్చు. చాలా వరకు ఈ డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇవాళ రోజున మన భారతదేశపు ఎకానమీ చాలా బాగుందని చెప్పి మనం ఆనందిస్తున్నాం. ఎందుకు? పని చేసేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, ఆ పని చేయలేనటువంటి వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. వృద్ధాప్యం వల్ల కావచ్చు, లేకపోతే జబ్బుల వల్ల కావచ్చు. మనం ఇలానే కనుక వదిలేసినట్లయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏది మన వృత్తి మీదో, లేకపోతే మన యొక్క ఈ చెడు హాబీస్ ఏవైతే ఉన్నాయో, ఏది టీవీలు చూస్తూ ఉండటం, లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్కి బానిసలు అయిపోవటం, లేకపోతే కేవలం మొబైల్ ఫోన్స్ చూసుకుంటూ గడిపేయటం ఏదైతే ఉందో అది ఇండైరెక్ట్గా మన యొక్క సమాజం మొత్తాన్ని నిర్వీర్యం చేస్తుంది. ఎలా అంటే వర్కింగ్ పాపులేషన్ తగ్గిపోతారు ముందు. ఇప్పుడు యంగ్గా ఉన్నటువంటి పాపులేషన్ ఎవరైతే ఉన్నారో ముందు దురదృష్టవశాత్తు ఈ యొక్క జబ్బులు బారిన కనుక పడినట్లయితే డయాబెటీస్, కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెషర్, కిడ్నీ సమస్యలు వచ్చి దానివల్ల గుండె జబ్బులు వచ్చి వాళ్ళు వర్క్ చేసేటువంటి కెపాసిటీని కోల్పోతారు. వాళ్ళకి వాళ్ళే బర్డెన్గా, వాళ్ళ యొక్క ఫ్యామిలీస్కి బర్డెన్గా, సమాజానికి బర్డెన్ కింద అవుతారు.
అలా అవ్వకూడదు అని అంటే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వాళ్ళ ఆరోగ్యాలను కాపాడుకోవాలి. ఇది కేవలం వాళ్ళ మీద మాత్రమే ప్రభావం చూపించకుండా వాళ్ళ యొక్క కుటుంబాల మీద, భారతదేశపు ఎకానమీ మీద, సమాజం మీద కూడా ఎంతో దుష్ప్రభావం చూపిస్తుంది ఈ డయాబెటీస్ అనేది. కాబట్టి నేను విన్నవించేది ఏంటంటే ఇండివిజువల్గా మన రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి. గవర్నమెంట్ కూడా ఈ విషయంలో కాస్త సీరియస్గా ఉండి సరైనటువంటి పాలసీస్ తీసుకుంటూ ఈ యొక్క టైం డే అవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులేట్ చేస్తూ అలానే జనాలకి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ని పాస్ ఆన్ చేస్తూ మనం కనుక సరైనటువంటి చర్యలు కనుక తీసుకున్నట్లయితే మన యొక్క ఆరోగ్యాల్ని అలానే ఎకానమీని కూడా మనం కాపాడుకున్నటువంటి వాళ్ళం అవుతాం. సార్ చాలా బాగా చెప్పారండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇది నిజంగా అలార్మింగ్ మెసేజ్ అండి. ఎంత సీరియస్ సిచ్యువేషన్లో ఉన్నామో ఇప్పటికైనా ప్రతి ఒక్కరు తెలుసుకొని ఇలాంటి భయంకరమైన జబ్బనే చెప్పొచ్చండి. దీని బారిన పడకుండా ఉండాలని మనం చేసిన ఈ ప్రయత్నం ప్రతి ఒక్కరికి నచ్చి వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. నమస్కారం. నమస్తే.